న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కూషాయిగూడ బస్ డిపోలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. బస్ డిపోలో మొత్తం మహిళా ఉద్యోగులు 110 మంది కలిసి బతుకమ్మ పేర్చి సంబరాలు జరుపుకున్నారు. మహిళా కండక్టర్లు మాట్లాడుతూ ప్రతిరోజు బస్సుల్లో ఉద్యోగాల రీత్యా బిజీగా ఉండే తమను ఒక చోట చేర్చి డిపో మేనేజర్ మహేష్ ప్రోత్సాహం అందించడంతో బతుకమ్మలను పేర్చి డిపోలోని అందరం ఒక చోట చేరి అక్కా చెల్లెమ్మల మాదిరిగా ఆటపాటలతో బతుకమ్మ పండుగను జరుపుకున్నామన్నారు. డిపో మేనేజర్ మహేష్ మాట్లాడుతూ ప్రతి ఏటా పూలను పూజించే పండుగ బతుకమ్మను పేర్చి గౌరమ్మగా పూజించి బతుకునిచ్చే తల్లిగా భావిస్తూ మహిళలు ప్రాధాన్యమిస్తూ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. బతుకమ్మ అంటే దేవతా భావమే కాకుండా సైంటిఫిక్ గా చాలా మేలు జరుగుతుందన్నారు. తమ ఉద్యోగాలు ముఖ్యంగా మహిళలు ఉద్యోగులకు పండుగ సందర్భాల్లో ఆటపాటలు దూరం అవుతారని తెలిపారు. అందుకే డిపోలోనే బతుకమ్మ సంబరాలు జరుపుకున్నామని, ఈ యొక్క పండుగ కాకుండా డిపో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ పండుగ నిర్వహించుకుంటామని తెలిపారు. బతుకమ్మలు పేర్చడంతో పాటు బతుకమ్మ ఆటలను విజయవంతం చేసిన మహిళా ఉద్యోగులకు కానుకలను అందించారు. కార్యక్రమంలో బస్ డిపో కమిటీ అధ్యక్షులు చక్రామోహన్, సెక్రటరీ కేఆర్ చారి, ట్రెజరర్ టి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు బిఎం రెడ్డి, కౌసల్య, ఎస్ఏ విఎన్ రావు, ఎం సుధా తదితరులు పాల్గొన్నారు. వాళ్ళందరం కలిసి ఈరోజు కూషాయిగూడ డిపోలో మా డిఎం గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా మేము బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నాము. ప్రతిరోజు మేము బస్సులో మార్నింగ్ నుంచి డ్యూటీ చేస్తుంటాము. ఎన్నో పండుగలు చూసినప్పుడు ఎంతోమంది లేడీస్ ఏం చేస్తారంటే బస్సులో ఎక్కినప్పుడు మేము చాలా ఫీల్ అవుతుంటాం, ఎందుకంటే మేము ఈ సెలబ్రేషన్ చేసుకోలేకపోతున్నాం అనేసి. కానీ ఈ బతుకమ్మ అనేది మేమందరం డిపోలో ఉన్న లేడీస్ అందరం కలిసి చేసుకోవడానికి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టు అవర్ డిఎం సార్ అండ్ మెంబర్స్. దీని ముఖ్య కారణం ఏంటంటే బతుకమ్మ జరుపుకోవడానికి ముఖ్య కారణం రకరకాల పూలని మన మహిళలందరూ కలిసి సేకరించి దాన్ని గౌరవమ్మగా పూజించి 9 రోజులు పండగగా చేసుకొని దాన్ని నీళ్ళల్లో విడిచిపెడతారు. ఎందుకని నీళ్ళల్లో విడిచిపెడతారంటే పూలలో ఎన్నో రకాల ఔషధాలు ఉంటాయి. ఆ ఔషధాలన్నిటినీ బావిలో కానీ చెరువులో కానీ వేసినప్పుడు వాటిని మనం వాడుకోవడం వల్ల మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఈ సందర్భంలో మనకి హెల్ప్ఫుల్గా ఉంటాయి, సహాయం చేస్తాయి అన్నమాట. ఈ చైత్రమాసం దసరా దీపావళి టైంలో అందరికీ రకరకాల రోగాలు వస్తుంటాయి. రోగాలు మీన్స్ అంటువ్యాధులు వస్తాయి. ఈ పూల ద్వారా ఎటువంటి జలుబు జ్వరము అట్లాంటివి రాకుండా ఈ పూలను పూజించి
నదులలో సముద్రాలలో వేయడానికి ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ అనేది జరుపుకుంటాం. ముఖ్యంగా మేము బస్సులలో చూసినప్పుడు ప్రత్యేకంగా వినాయక చవితి చూసిన తర్వాత ఇంకా ఏదైనా పండుగలు చూసినప్పుడు అందరూ వేరువేరుగా జరుపుకోవడం చూస్తాం. ఒక బతుకమ్మ పండుగను మాత్రమే మేము కలిసి జరుపుకుంటాం. 100 మంది లేడీస్ ఉంటాం, 100కి పైగానే ఉంటాము కుషాయిగూడ డిపోలో. అందరం కలిసి ఒకటే రోజు ఒకటే టైంకి వచ్చి చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కుషాయిగూడ డిపో లేడీస్ అందరం కలిసి. దీనికి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చిన మరొకసారి మా డిఎం గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను. డిఎం గారికి కాదు, సహకరించిన లేడీస్ అందరికీ అండ్ పూజా మెంబర్స్కి, కమిటీ మెంబర్స్కి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ప్రతిసారి మేము ఇదే విధంగా ఇంతకంటే ఇంకా రోజు రోజుకి డే బై డే ఎవ్రీ ఇయర్ ఇంకా ఇంప్రూవ్మెంట్ తోటే బతుకమ్మ సంబరాలు అనేది జరుపుకుంటూ ఉంటాము. ప్రతిసారి మేము జరుపుకున్నప్పుడల్లా ఈరోజే పండగ ఏమో అనిపిస్తుంది మాకు. ఇంటి దగ్గర కంటే పండగ ఇక్కడ ఎక్కువ చేసుకుంటున్నామో అనిపిస్తుంది. ఇంటి దగ్గర అయితే మేము ఒక్కరిమే ఉంటాం, పిల్లలు ఉంటారు. ఇక్కడ ఇంతమంది లేడీస్ ఉంటారు, మా అక్క చెల్లెళ్ళు అందరూ వచ్చినా రాకపోయినా పండగ అక్కడ చేసుకుంటాం. కానీ మా డిపోలో మాత్రం ఉన్న లేడీస్ అందరం అక్క చెల్లెల్లాగా ఇటువంటి పండుగను మేమందరం కలిసి చేసుకోవడంలో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ టు ఆల్. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ డిపోలో బతుకమ్మ పండగ అంగరంగ వైభవంగా 120 మంది ఉన్న డిపో ఇది. మహిళలకు ప్రత్యేకంగా బతుకమ్మ పండగ అంటే ఒక రకమైన ఆనందము. వాళ్ళ బతుకమ్మతో పంచుకుంటారు. ఈరోజు కుషాయిగూడ డిపోలో మా డిఎం గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా అంగరంగ వైభవంగా అందరినీ సెట్ చేసి మంచిగా స్టేజ్ చేసి ఇంత ఘనంగా జరిపారంటే చాలా సంతోషంగా ఉంది. చాలా ఇలాంటి పండుగలు ఇలానే జరుపుకోవాలి. మేము చేసే కష్టంకు, మేము చేసే దానికి కూడా ఈరోజు చాలా కొద్దిగా రిలీఫ్గా అందరూ కూడా కొద్దిగా రిలీఫ్ అయ్యి మైండ్ అంతా రిలీఫ్ అయ్యి ఒక దగ్గర ఉండి మేము ఒకరు కలుసుకోము. ఎవరి డ్యూటీలు వాళ్ళైపోయినా అంటే వెళ్ళిపోతాము. కనీసం పండుగ రోజైనా అందరం వచ్చి కలవాలని నాకు మా కోరిక నెరవేరినందుకు డిఎం గారికి మరియు సిఐ గారికి మరియు మా డిపో సోదరి మనలందరికీ ధన్యవాదాలు. ఈ పండగ మన మహిళలు, తెలంగాణ మహిళలు ఎంతో ఉత్సాహంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ సంస్కృతిని కొద్ది రోజులుగా అందరూ మర్చిపోయింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ మన సంస్కృతిని మనం గుర్తు చేసుకొని ఇప్పుడు మా డిపోలలో కూడా ఇటువంటి కార్యక్రమము డిఎం గారు ఆధ్వర్యంలో అందరూ ప్రతిసారి జరుపుకుంటున్నాం. మేము ఈసారి ఇంకా ఉత్సాహంగా అంగరంగ వైభవంగా మాకు వచ్చినటువంటి డిఎం గారి స్ఫూర్తితోటి ఇంత పెద్దగా జరుపుకున్నాం. ఈరోజు చాలామంది మహిళలు కూడా వచ్చిండ్రు, మిగతా సోదరులు కూడా మాకు అందరూ సహకరించిండ్రు. మరి పూజా కమిటీ సోదరులు కూడా మాకు ఎంతో స్ఫూర్తినిచ్చిండ్రు ఈ కార్యక్రమం జరుపుకోవడానికి. మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇంటి దగ్గర ఆడుతుంటారు, ఇక్కడ మీరు వర్క్ చేసే డిపో ఇది. మాకు పండగ అవుతుందేమో అన్న ఉత్సాహంగా మేము ఉన్నాం. బతుకమ్మ పండుగ అసలు ఈరోజేనేమో అన్నంత సంతోషంగా ఉన్నారు మా మహిళలందరూ కూడా ఈరోజు. కాకపోతే ఏంటంటే నా కష్టాలన్నీ కూడా ఒక గంట మర్చిపోయినా మేము ఎంతో కష్టపడతాం. పొద్దున్న లేస్తాం, 4 గంటలకు లేచి ఉద్యోగాలకు వచ్చి పిల్లలు అందరినీ వదిలేసి కూడా మా 2 బాధ్యతలు నిర్వర్తించుకుంటూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇంతమంది మహిళలు వచ్చిండ్రు. చాలా సంతోషంగా ఉంది. ఇటువంటివి ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తున్నాము. దానికి మా పెద్దలందరూ కూడా మాకు సహకారం అందించాలని మేము కోరుకుంటూ మా మహిళలందరి తరఫున కూడా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ మరి మీ మీడియా మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు కుషాయిగూడ డిపోలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుతున్నాము. ఇందులో భాగంగా మా డిపోలో 120 మంది మహిళా కండక్టర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ప్రత్యేకంగా పూలను తీసుకొచ్చి వాటిని బతుకమ్మగా తీర్చిదిద్ది పూజలు నిర్వహించి ఈరోజు బతుకమ్మ ఆడుతున్నారు. చాలా ఆహ్లాదంగా అందరూ కలిసిమెలిసి పనిచేయడానికి ఇది ఒక నిదర్శనంగా కనబడుతుంది. ఇట్స్ టీం వర్క్. అండ్ ప్రతిరోజు ప్రయాణికులను చేరవేటలో వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి ఈరోజు ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు డిపోలో చేపట్టడం ద్వారా ఒక సమైక్య భావంతో వాళ్ళ ప్రెషర్స్ నుండి బయటకు వచ్చి వాళ్ళు ఆనందోత్సాహాలతో ఈ పండుగ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ కవరింగ్ దిస్. జిల్లా కుషాయిగూడ డిపోలో దసరా పండుగ ఉత్సవాలు కనీవిని ఎరుగని రీతిలో జరుపుకుంటున్నాము. అయితే ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారంలో ఉంటుంది కాబట్టి మంచిగా పూజ చేసుకొని సాయంత్రం ఈ బతుకమ్మ చేసుకుంటున్నాం. పొద్దున్నే వెళ్ళి అందరూ కలిసి మా మహిళలందరూ కలిసి వెళ్ళి
పూలు తీసుకొచ్చుకొని వాటిని బతుకమ్మగా పేర్చి బతుకమ్మ సంబరాలు బాగా జరుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు అందరూ మత సామరస్యాన్ని పాటిస్తూ ఈ పండుగను చేసుకుంటున్నారు. ప్రతి కరోనా కంటే ముందు చేసుకునేటోళ్ళం పండుగలు బాగా, కరోనా తర్వాత ఈ పండుగ ఆగిపోయింది. అయితే దినదిన ప్రవర్ధమానం అన్నట్టుగా చిన్నగా ఒక్కొక్క మెట్టెక్కుతూ లాభాల దిశగా పడుతున్న ఈ డిపో ఇప్పుడు పూర్తి లాభాల్లోకి వచ్చింది. కేవలం ఎందుకు వచ్చిందంటే మహిళా ప్యాసింజర్ల వల్ల, మహాలక్ష్మి టికెట్ల వల్ల సంస్థే కాకుండా మా డిపో కూడా లాభాల బాటలో పడింది. అదేవిధంగా ఇంతమంది ఈ డిపోలో 108 మంది మహిళలు ఉన్నారు. 108 మంది మహిళలు స్టేట్లో ఇదే ఫస్ట్ డిపో అనుకుంటే ఇంతమంది మహిళలు ఉంటాం. అందరు కలిసి వారి దైనందిన జీవితాల్లో ప్రతిరోజు వాళ్ళు చేసే పనిలో స్ట్రెస్ అనుభవిస్తూ, ముఖ్యంగా ఈ మహాలక్ష్మి టికెట్లు ఎక్కువైన కాడి నుంచి పనిభారం ఎక్కువైంది. ఆ పనిభారం ఎక్కువైన దాంట్లో కాస్త రిలీఫ్ కోసమని ఈ పండగ ఎంతగానో మహాలక్ష్మి టికెట్లు వచ్చిన తర్వాత ఫస్ట్ పండగ ఇది. అయితే ఆ మహాలక్ష్మి టికెట్ల పనిభారంలో నుంచి రిలీఫ్ కావడానికి ఈ మహిళలందరికీ ఒక అవకాశం దొరికినట్టయింది ఈ దసరా పండుగ ద్వారా. ఈ పండుగని ఇంత ఘనంగా జరుపుకోవడానికి ముఖ్య కారకుడు మా డిఎం గారు మహేష్ కుమార్ గారు. ఎందుకంటే మహేష్ కుమార్ గారు యువకుడు, అలాగే మా ఎంఎఫ్ గారు యువకుడు, సిఏ గారు కూడా యువకుడు. ముగ్గురు యువకులు కలిసి మా డిపోని, ఎంతో సీనియర్ సిటిజన్స్ ఎక్కువ ఉన్న మా డిపోని అందరు ఈ ముగ్గురు త్రిమూర్తులు కలిసి మాకు ఎక్కువ ఉత్సాహాన్ని నింపి, యువరక్తాన్ని నింపి ఈ డిపోని ముందుకు తీసుకుపోతున్నారు. ఇది ఇలాగే కంటిన్యూ కావాలని కోరుకుంటూ